హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ఎస్ఆర్కే. పీక్ హెవెన్ ప్రాపర్టీస్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీ ముందుకు మరొక ప్రాపర్టీతో వస్తున్నాను. ఇది మన బెజవాడ రైల్వే స్టేషన్కి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియా అండి. సింగినగర్కి దగ్గరలో అంబాపురం పంచాయతీ అనే ఏరియాలో ఈ యొక్క బిల్డింగ్ అనేది ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. ఇది చిన్న ప్రాపర్టీ, తక్కువ బడ్జెట్లో మన ముందుకి తీసుకొస్తున్నానండి. ఒకసారి విజిట్ చేయండి. అలాగే పీక్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఇది అనేక మందికి షేర్ చేయడం వలన మనకి ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు అనేవి అనేక మందికి తెలియడానికి చాలా ఈజీ వే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది. అందుకే మేము సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని చెప్పి ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, ఇదేనండి మీకు చూపించబోయే ప్రాపర్టీ. తక్కువ బడ్జెట్లో, తక్కువ గజాల్లో G+1 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే చక్కగా టోటల్గా 2 కార్లు పట్టే స్పేసియస్గా పార్కింగ్ అనేది ఇచ్చారండి. అలాగే దీన్ని పార్టేషన్ చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది. ఇది మనం ఎంటర్ అవుతున్నామండి. మెయిన్ డోర్ ఇది చాలా స్ట్రాంగ్గాను, హెవీగాను, డోర్ డిజైన్ కానీ కంప్లీట్ టేక్తో దీన్ని చేశారు. ఇది సింగిల్ బెడ్రూమ్. లోపలికి వచ్చామండి. కింద పోర్షను అంతా కూడా వుడ్ వర్క్తో మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇది చక్కగా నైస్ ఫినిషింగ్తో, ప్యూర్ సన్ గ్లాస్ డోర్స్తో, మంచి ఇంటీరియర్ డిజైన్, మోడ్రన్ డెకార్స్తో, ఇంటీరియర్ డెకార్స్తో టీవీ యూనిట్ ఒకటి చక్కగా మనకి పార్టీషన్ చేశారు. కిచెన్కి, బెడ్రూమ్కి ఈ పార్టీషన్ అనేది మీకు మధ్యలో ఉంటుందండి. ఇక టైల్స్ కూడా చూసినట్లయితే మంచి గ్లేజింగ్ ఫినిషింగ్ టచ్తో హెవీ టైల్స్ అనేది వేయడం జరిగింది. క్వాలిటీ టైల్స్ కూడా ఇచ్చేసారండి, బాగున్నాయి. మార్బుల్ లుక్ వచ్చింది. అలాగే ఇది కిచెన్ మనం చూస్తుంది. పూజా గది, బ్యాక్ డోరు, అలాగే వెనక బాత్రూమ్ ఇచ్చారండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, కామన్ బాత్రూమ్ కింద ఒకటే బాత్రూమ్ ఇచ్చారు. ఇక కిచెన్ కూడా చూసినట్లయితే మంచిగా స్టోరేజ్ స్పేసెస్ కానీ కబోర్డ్స్ మొత్తం కూడా వర్క్ చేయడం జరిగింది. షింక్. ఇది కింద పోర్షన్ అండి. మనం పై పోర్షన్ చూద్దాము. అలాగే మనం చూడండి, లైటింగ్ డిజైన్ కానీ సీలింగ్ వర్క్ బాగా డిజైన్గా ఇచ్చారండి. మంచి డిజైన్ ఇచ్చారు, ప్లెయిన్గా కాకుండా మంచి డిజైన్ ఇచ్చారు. ఓకే, పైకి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అయితే కొంచెం రూమ్స్ అనేవి కంజెస్టెడ్గానే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ గజాలు కాదు, తక్కువ గజాల్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారు, తక్కువ బడ్జెట్ పెట్టారు. సో బడ్జెట్ అనేది, రేట్ అనేది మీకు చెప్తాను. అలాగే మీకు ఏమైనా సందేహాలున్నా, ఇంకా మీకు ప్రాపర్టీస్ వేరే రకంగా, వేరే వ్యూలో, వేరే టైప్లో కావాలని అనుకున్నట్లయితే కామెంట్లో మీరు మీ యొక్క ఒపీనియన్ అనేది, అభిప్రాయం అనేది మాకు తెలియచేయండి. మీకు ఏ ఏరియాలో కావాలన్నా మీ కామెంట్లో మీరు చేసినట్లయితే మేము తప్పనిసరిగా దాని ప్రాపర్టీని మేము అరేంజ్ చేస్తాం, మీకు కాంటాక్ట్ చేస్తాం. ఓకే, ఇది చూద్దాం రండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, పై పోర్షను. హాల్, మనం ఇప్పుడు ఉన్నది హాల్లో ఉన్నాము. హాల్లో మంచిగా టీవీ ఇచ్చారు. కింద ఎలా ఇచ్చారో సేమ్ అదే డిజైన్తో ఇచ్చారు. కింద పైన మొత్తం ఒక యూనిఫామ్గా వీరు డెకరేషన్ అనేది సెట్ చేశారండి. టైల్స్ అయితే ఒక మార్బుల్ లుక్ ఇచ్చారు. టైల్స్ అనేది మంచి మార్బుల్ లుక్తో వేశారండి. ఇది కిచెన్. సో దీనికి 2 బెడ్రూమ్లు ఇచ్చారు. గ్రానైట్ సెట్టింగ్ అండి. మొత్తం ఎంట్రన్స్ అనేది బెడ్రూమ్స్కి గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారండి. వుడ్ గుమ్మాలు కాకుండా గ్రానైట్ గుమ్మాలు, హెవీ గుమ్మాలు ఇచ్చారు. సో స్ట్రాంగ్గా ఉంటాయి. ఇదండి మన బెడ్రూమ్ డోరు. ఓకే, ఇది మెయిన్ బెడ్రూమ్. స్లైడింగ్ కబోర్డ్స్, అలాగే పైన చూసినట్టయితే హైడ్రాలిక్ కబోర్డ్స్ అండి, లిఫ్టింగ్ అనమాట. ఇలా ఓపెన్ చేసేవి కాకుండా పైన రోప్ లైట్స్, సీలింగ్ చూడండి, రోప్ లైట్స్ ఇచ్చారు. అలాగే సీలింగ్ లైట్స్ ఇచ్చారు. ఇది కూడా వేరే డిజైన్ అనేది సీలింగ్లో ఇవ్వడం జరిగింది. ఒక చిన్న కుటుంబానికి, చింతలేని కుటుంబానికి అయితే ఈ యొక్క ఇల్లు చాలా బాగుంటుందండి.
పైన ఒక ఫ్యామిలీ ఉన్న, కింద తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అయితే కింద ఒక పోర్షన్లో తల్లిదండ్రులు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, పైన పిల్లలు భార్యాభర్తలు అనేది ఉండొచ్చు. అట్లాంటి ఒక మంచి కుటుంబం, చిన్న కుటుంబానికి సరిపోతుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి బాత్రూమ్ అనేది అటాచ్డ్ బాత్రూమ్ లేదు, బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు. చూడండి, ఫినిషింగ్ కూడా మీకు వుడ్ వర్క్ అనేది చాలా డీసెంట్ కలర్స్ అనేది, రాయల్ కలర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలాగే మన యొక్క ఎలక్ట్రిక్ ప్యానల్ చూసుకున్నట్లయితే, బోర్డు, మనకు స్విచ్చెస్ బోర్డు చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మంచి డిజైన్ కలర్ వచ్చింది. ఇది కూడా మంచి రాయల్ కలర్ వచ్చిందండి. అలాగే ఈ గ్రిల్స్ వచ్చి ఎస్ఎస్ గ్రిల్స్ ఇచ్చారు. మన ప్రతి కిటికీకి కూడా ఐరన్ గ్రిల్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ఇప్పుడు వీళ్ళైతే చక్కగా హెవీగా ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అనేది ప్రతి కిటికీకి పెట్టారు. సో కన్స్ట్రక్షన్ విషయంలో అయితే వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. వీళ్ళు ఫస్ట్ టైము ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చారండి. సో వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేషన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక బాత్రూమ్, కామన్ బాత్రూమ్. ఇది ఇండియన్ స్టైల్, లోపల వెస్ట్రన్ స్టైల్. సో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంటుందండి. విజయవాడకు 4 కిలోమీటర్ల దూరంలో సింగనగర్, షాపింగ్ మాల్స్కి, స్కూల్స్కి అన్నిటికీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మెయిన్గా హైవేస్ మనకి చాలా నియర్ బై. 1 కిలోమీటర్ వెళ్తే మనకి వెస్ట్ బైపాస్ ఎయిర్పోర్ట్కి వీటికి 10 నిమిషాల జర్నీ. 4 రాష్ట్రాలు కలిపే వెస్ట్ బైపాస్ ఈ ఇంటికి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అలాగే 100 ఫీట్ రోడ్, నూజివీడు హైవే, రామరపాడు, ఇలా చెప్పుకున్నట్టు పోయినట్లయితే మనకి చుట్టూ కూడా హైవేస్ ఫెసిలిటీ బాగుంది. ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ, ట్రావెలింగ్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదైతే బడ్జెట్ 68 లక్షలు చెప్పారండి. G+1 68 లక్షలు చెప్పారు. 33 అడుగుల రోడ్డు, వెస్ట్ ఫేస్ పడమర. ఈ 2 బిల్డింగ్స్ అండి. ఒకటేమో వెస్ట్ సౌత్ కార్నర్ బిల్డింగ్, ఒకటి వెస్ట్. సో 2 బిల్డింగ్ పక్క పక్కనే ట్విన్ బ్రదర్స్లా ఉంటాయి. అలాగే ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు 2 కుటుంబాలు కలిసి కొనుక్కోవచ్చు, ఒకే దగ్గర ఉండొచ్చు. అలాగే స్నేహితులైన వాళ్ళు, ఫ్రెండ్స్, అట్లా ఇద్దరు కలిసి కొనుక్కొని ఒకే దగ్గర పక్క పక్కన ఉండే చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ డిజైన్, సేమ్ క్వాలిటీ 2 బిల్డింగ్లు కూడా వాడారు. సో ఒకసారి విజిట్ చేయండి, ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. చిన్న ప్రాపర్టీ, చిన్న బడ్జెట్. ఒకసారి మీరు విజిట్ చేస్తే మీరు ఎప్పుడైనా 24/7 మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. కాల్ చేయండి, తీసుకెళ్తాం. విజిట్ చేయండి. ఓకే, మా ఛానల్ మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బెల్ ఐకాన్ ఉంది చూసారా, నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ SRK, బాయ్.